ఐఏఎస్ రొనాల్డ్ రాస్కు చుక్కెదురు తెలంగాణకు కేటాయిస్తూ క్యాట్ ఇచ్చిన ఉత్తర్వుల హైకోర్టు స్టే అట. ఉత్తర్వులపై హైకోర్టు స్టే. డిఓపిటి చేసిన అపీల్పై న్యాయస్థానం విచారణ. 6 వారాల పాటు విచారణ వాయిదా. పెద్ద జోక్ ఆఫ్ ద ఇయర్ ఏంటంటే తెలంగాణకు వచ్చినటువంటి ఐఏఎస్ ఆఫీసర్లు అరే మీ క్యాడర్ పిలుస్తుంది పొండ్రా నాయన, డిఓపిటి రమ్మంటుంది వెళ్ళండిరా నాయన అంటే ఒక్కొక్కడికి బాధ అవుతుంది. ఎందుకంటే తెలంగాణలో దోచుక తినడానికి ఇక్కడ లీడర్లు కావచ్చు, గవర్నమెంట్ కావచ్చు, ఈ ఐఏఎస్ ఆఫీసర్లు దోచుక తినడానికి తెలంగాణ బలి పశువుగా మారింది. దమ్ములుంటే ఇదే ఐఏఎస్ ఆఫీసర్లను వేరే రాష్ట్రాలలో అవినీతి చేయమనండి, తెలంగాణలో చేసినంత చేయమనండి. దుఃఖం వస్తుంది ఒక్కొక్కడికి పోనీకి. అందుకే ఇవన్నీ. ఇప్పుడు తూప్రాను ఆ ఏరియాలో రొనాల్డ్ రాజ్ గారికి ఎన్ని ఎకరాలు ఉందండి? ఎన్ని ఎకరాలు ఉందో మరి ఆయనే చెప్పాలి సమాధానం. రొనాల్డ్ రాజ్ గారు చెప్పాలి ఎన్ని ఎకరాలు ఉంది, మరి ఎట్లా అది డిఓపిటీలా నమోదైనయా, మీ ఆస్తులు లేవా? కరోనా వైరస్ లాగా ఒక్క ఐఏఎస్ స్కామ్ చేయగానే, ఒక్క ఐఏఎస్ దోచుకోగానే, ఒక్క ఐఏఎస్ ఇది చేయగానే అందరూ అదే పనిగా వరుస పెట్టి ఆ కేసీఆర్ కాలు మొక్కి పైకి వచ్చినటువంటి రాధాపుష్ప ఉన్నాడు కదా, ఆయన ఎవరు? వెంకటరామరెడ్డి. అక్కడ నుంచి మొదలుకొని తర్వాత ఈ మెడికల్ ఆఫీసర్, స్టేట్ మెడికల్ హెల్త్ ఆఫీసర్ ఉండే ఆయన కూడా టికెట్ కోసం కాలు మొక్కిడు. ఒకటే మొక్కుడిగా ఆ సిహెచ్ శ్రీనివాస ఎవడో ఉంటాడు ఆయన ఒక పక్క. ఏ పదవులు లేకపోయినా నేను దోచుకుంటే చాలు, మా పంజాబ్ హర్యానాలో మస్తు షాపింగ్ మాల్ కట్టుకుంటా, నా లవ్లీ యూనివర్సిటీని లవ్ఫుల్గా చూసుకుంటా అని చెప్పుకునేటువంటి మా మిట్టల్ సార్, నవీన్ మిట్టల్ సార్. ఆ చాయ్ బిస్కెట్లకే 2 కోట్లు వేసినటువంటి ఆ సోమేష్ కుమార్ బీహారోడు. తర్వాత మన ఏమంటాం, మన ఇక్కడ ఉప్పర్పల్లి లేక్ దగ్గర సోమేష్ కుమార్కి విల్లాలు ఉన్నాయి. కొన్నడా కొట్టుకొచ్చిండు ఎవరి దగ్గరన్నా? విల్లాలకు పర్మిషన్లు ఇచ్చినందుకు 1 2 విల్లాలు ఇచ్చిరట సార్కి. ఎవరు? మా సోమేష్ కుమార్కి. ప్లస్ టానిక్ సంస్థల జిఎస్టీ ఎగనామం పెట్టి 1000 కోట్లు ఎగనామం పెట్టినందుకు ఇక సంతోష్ జోగులపల్లి సోమేష్ కుమార్ జాన్ జిగిరి కదా, జాన్ జిగిరి జిల్లి ఏమంటారు, గోడ మీద కప్పన బల్ల ఏదో అంటారు కదా, సో అట్లుంటుంది అన్నట్టు. మళ్ళీ దాంట్లో కమిషన్ లాయే. ఎందులో వేలు పెట్టలే సోమేష్ కుమార్, అన్నిట్లో వేలు పెట్టిండు. ఏం చేసిండు మరి ఆయనని? డిఓపిటీ ఏమైనా చేసిందా? కేంద్ర ప్రభుత్వం ఆలోచించాలి, డిఓపిటీ ఎంక్వైరీ చేయాలి. వీళ్ళ ఆస్తులు ఒక్కటి కూడా నమోదై